హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. నేను మీ నరసింహ. ఇప్పుడైతే నేను మీకు ముందు తీసుకొచ్చేసాను. నేను కరీము సురేంద్ర అయితే మా ట్రావెల్ బ్లాగ్లోని సంబంధించి మేము అన్నవరం నుంచి అయితే బయలుదేరిపోయాం. అన్నవరంలోని మేము ఇందాక చూపించినట్టు ఫుడ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. ముగ్గురం కూడా క్లియర్ గోగుల్స్ అయితే తీసుకున్నాం. నా దగ్గర కింద పడి ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్. సో మిడ్ నైట్ 12 అయ్యింది. మేము అన్నవరం దాటిన తర్వాత అయితే మేము అక్కడ ఫ్లైఓవర్ మీద ఆగాం. సో ఎందుకంటే బాగా ఆకలేస్తుంది. ఆల్రెడీ ఇందాక మనం కర్రీ అయితే ప్యాక్ చేయించుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కరీం వాళ్ళ అమ్మగారు అయితే మాకు చపాతీలు ఫిల్స్బెర్రీ ఆటాతో చపాతీలు అయితే తయారు చేశారు. మేము వాటిని ఈచ్ ప్యాకెట్ 3 చొప్పున అయితే ప్యాక్ చేసుకున్నాం. ఎందుకంటే మేమైతే ఫుడ్ బయట కొనుక్కోకూడదు అని అయితే మేము గట్టిగా నిర్ణయించుకున్నాం. సో చూసారా, మా కరీంగఢ్ అయితే ఫుడ్ చూపిస్తున్నాడు. తన చేతిలో ఉన్నదైతే ఒకరికి 3 ఉంటుంది ఈచ్ ప్యాకెట్. వాడికి చెప్పకుండా వెళ్ళిపోయామని చెప్పి సురేంద్ర గారు అయితే కోపగించి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా సరదాగానే ఫ్రెండ్స్. సో మేమైతే ఒక వాటర్ ప్యాకెట్లు బస్తా కూడా మేము క్యారీ చేసాం. మాకు నచ్చినంత వరకు కూడా మ్యాక్సిమం రాజమండ్రి నుంచి అయితే మేము పట్టుకు వెళ్ళడం అయితే జరిగింది. చూసారా, 3 బైకులు, పైగా మేము వెళ్ళిపోయింది పెద్ద పెద్ద బైకులు అయితే కాదు ఫ్రెండ్స్. సో చిన్న స్కూటీ మీద సురేంద్ర గారు కరీంగఢ్ అయితే వచ్చారు. నేనైతే మా నాన్నగారు నాకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి గ్లామర్ మీద అయితే బయలుదేరిపోయాను. సో చపాతీ అయితే ఓపెన్ చేశాడు. మేమైతే సిల్వర్ ఫాయిల్ అయితే ప్యాక్ చేసాము. ఎందుకంటే మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెష్గా కూడా ఉంటుంది. చూసారా, స్క్వేర్ టైప్లోనైతే కరీమన్ అమ్మగారు ఆంటీ గారు అయితే మాకు చేశారు. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఆ నైట్ టైము 12 అవుతుంది. సో ఏదో ఒకటి తిని మనం బయలుదేరాలని చెప్పి ఈ యొక్క చిన్న ప్రయత్నం సరదాగా ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అయితే మేము అనుకోవడం జరిగింది, ఎక్కడికో దగ్గరికి వెళ్దాం, సరదాగా ఎంజాయ్ చేసి వద్దామని. సో మంచి టైం అయితే మాకు దొరికింది. సో ఫుడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి చాలామంది చెప్పారు. రెడీ అవుతున్నాడు సురేంద్ర గారు అయితే బాగా తినేసాడు. ట్రైన్లో అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి. సో నేను కూడా రెడీ అవుతాను. సో మా వదిన అయితే నా బ్యాగ్లో అయితే పెట్టేసింది. దీన్ని ఏమంటారంటే గోల్డ్ ఫింగర్స్ అండ్ దీన్ని ఏమంటారు జొన్న చిప్స్ అయితే మా వదిన అయితే పెట్టింది. దారిలో తినండి మీరు అని చెప్పి. సో మా వాళ్ళకి అయితే మేము పెళ్ళికి అని చెప్పి బయలుదేరాము. సో సరదాగా పెళ్ళి అయితే చూసుకున్న తర్వాత అకస్మాత్తుగా మేమైతే డిసైడ్ చేసాము. సో వెళ్దాము ఎక్కడికో దిక్కున. సెకండ్ సాటర్డే సండే ఉంది, మండే కూడా సెలవు అని చెప్పి మేము అక్కడి నుంచి అక్కడికి డిసైడ్ అయ్యాం. సో నేనైతే రెడీ అవుతున్నాను. సో అలాగే అక్కడి నుంచి నైట్ టైము అడవిలో మేమైతే ట్రావెల్ చేస్తున్నాము. సో ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించండి. హెల్మెట్ యూజ్ చేయండి. వాటర్ బాటిల్స్ తర్వాత వచ్చినప్పటికీ వీలైనంత త్వరగా బాడీ హీట్గా ఉండేటట్టు మీరు ట్రై చేయండి. నేనైతే కాంగో, మీకు తెలియదేమో, కాంగ్ గ్లౌజ్ అయితే నేను యూజ్ చేశాను. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ హోల్డ్ చేయడానికి చలిని మనకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. నాకైతే వీళ్ళు వాటర్ బస్తాలు, ఫుడ్, కర్రీ అనేది నాకైతే వాళ్ళు అరేంజ్ చేశారు. సో నాది కూడా పార్ట్ ఆఫ్ ది జర్నీ కాబట్టి నేను యాక్సెప్ట్ చేయక తప్పలేదు. అదేవిధంగా అక్కడి నుంచి మనం వెళ్ళే సమయానికి ఎంత అవుతుంది, ఏంటి, ఎలాగా అనేది కూడా మీకు అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రెడీ అయిపోయే ముందు కరీంగఢ్ అయితే ఇంకోటి ఏదో అరేంజ్ చేస్తానని చెప్తాడు. అతికిద్దాం ఎందుకని మంచిదని చెప్పి ఫెవిక్విక్ అనేది మేము మెయింటైన్ చేసాము. సో ట్రై చేసాం. చూసారా, అన్ని విధాలుగా కూడా మనం ఒక టూర్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. నేనైతే మెడిసిన్స్ తీసుకున్నాను. సో కరీంగఢ్ సురేంద్ర గారు గోగుల్స్ తీసుకున్నారు. చాలా విధమైన స్పెక్స్
రకరకాల వస్తువులు అయితే మీకు ఈ టూర్లో అనేది మీకు కనిపిస్తుంది. సో ఈ యొక్క టూర్ అయితే మాకు వన్ ఆఫ్ ది మెమొరబుల్ అండ్ ఇంక్రెడిబుల్ అండ్ హిస్టారికల్ ట్రిప్ అని మేము చెప్పుకోవచ్చు. మా లైఫ్లో ఇదొక గుడ్ మూమెంట్. సో కరీం అయితే దాన్ని అంటించడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అది ఫైబర్ కదా, సో ఫైబర్ అనేది దానికి అతుక్కోదు కాబట్టి మేము దాన్ని ట్రై చేసాము కానీ అవ్వలేదు. సో ఇంతలోని వీడు చూసారా సురేంద్ర గారు, ఆజాము ఎలా ఉన్నావు వాసు చూసారా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. సో ఎక్స్ప్రెషన్స్ అయితే వాడు కింగ్. మా సో అమౌంట్ మొత్తం కూడా వాడికి ఇచ్చేసాము. సో పర్ హెడ్ ఫస్ట్ 5,000 అయితే ఇచ్చాము. మొత్తం మెయింటెనెన్స్ అంతా వాడే. కోశాధికారి అంటారు కదా, ట్రెజరర్ అని. సో ఆ విధంగా ఉన్న తర్వాత చివరికి పని అవ్వదు అని అనుకున్నాము. ఇంతలోకి ఆడ బాక్స్ పట్టుకున్నాడు చూసారా, ఆ బాక్స్లో మొత్తం కిరాణా అయితే ఉంది. 3 days అప్పటి నుంచి కిరాణా అయితే ఉంది. సో జగ్గంపేటలోని ఫ్లైఓవర్ కింద అయితే స్వీట్ పాన్ అయితే కట్టించుకున్నాం. నాకైతే స్వీట్ పాన్ చాలా ఇష్టం. నా స్వీట్ పాన్ అయితే నాకు ఇచ్చామని చెప్పాను, నీకైతే కుదరదని చెప్పేసి. సో నేనైతే చాలా ఇంట్రెస్ట్గా స్వీట్ పాన్ తినడానికి అయితే ఇష్టపడతాను. మీలో ఎవరైతే స్వీట్ పాన్ తినడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా చెర్రీ అయితే ఫ్రెష్గా ఉంది. సో ఫ్రెష్ అని కాదు, మీకు తెలియదే ఉంది, చాలా కెమికల్స్ ఉంటాయి. సో కలకత్తా ఆకుతోని మనం కిల్లి అయితే కట్టించుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా నా వెనక నుంచి ఉన్నారు. అదిగో అక్కడి నుంచి అయితే మేము చాలా దూరం వచ్చేసాము. చాలా దూరం సుదీర్ఘ ప్రయాణం, ఒక 4-5 గంటల తర్వాత అయితే మేము లంబసింగ అయితే చేసుకున్నాము. అక్కడ మేము ఏదో ఒకటి ప్రయత్నం చేద్దామని చెప్పి చూసుకున్నాము. మనమైతే కాఫీ తాగుదామని చెప్పి కాఫీ షాప్కి వెళ్ళాను. కాఫీ షాప్ అయితే కాఫీ తీసుకున్నాము. చాలా చండాలంగా ఉంది కానీ నైట్ టైం కదా, తలపోటు తగ్గాలి అని చెప్పేసి మనం కాఫీ అయితే తాగడం జరిగింది. ఆ తర్వాత తెలిసింది మనకి పైకి వెళ్ళడానికి, లంబసింగ్ వెళ్ళడానికి వెహికల్స్ అయితే ఉండవని. ఎందుకంటే 2 వీలర్ నాట్ అలౌడ్. మనమైతే కారులో వచ్చేసాం. కారు ఒక్కొక్కరికి జీప్ ఒక 100 రూపీస్. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా మనం ఒక ఏరియాని అయితే ఎంచేసుకున్నాము. నా చేతిలో ఉంది కదరా, అదేమంటే మన కరీం గారు, సురేంద్ర గారు, నేను కూడా ఇంతకు ముందు చాలా 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 వీడియోస్ చూసి ఆ ఐటమ్ అనేది మేము కొన్నాము. ఆ క్యాన్ చూసారా, దాన్ని గ్యాస్ క్యాన్ అంటారు. మినీ స్టవ్ అంటే హ్యాండీ స్టవ్ అన్నమాట. సో చాలా పైకి వచ్చేసిన తర్వాత మనకేమనిపించింది అంటే ఏదో ఒకటి చేద్దాం, మూడీగా ఉంది, టైం లేదు అనే టైంలోని చూసారా సురేంద్ర గారు లైట్ వేస్తున్నాడు కదా, ఆ లైట్ అయితే ఒక్కొక్కటి 300 రూపీస్. చాలా వెళ్తురైతే వస్తుంది. నేనైతే ఆ 300 రూపీస్ అయితే తీసుకున్నాను. వాళ్ళైతే 500 రూపీస్ పెట్టి పెద్ద పెద్దవి అయితే తీసుకున్నారు. సో అందులో ఒకటి పాడైపోయింది అనుకో, వాళ్ళిద్దరు నన్ను తిట్టారు. ఇప్పుడైతే మేము చేసేది ఏంటో మీకు తెలుసా, ఎవరైనా కూడా చల్లగా ఉన్న సమయంలో అందరూ కూడా కలిసి ఉంటే మందు కొడతారు, లేదంటే కాఫీ కొడతారు. సో మీ ముగ్గురు అయితే నాన్ ఆల్కహాలిక్ కాబట్టి మందు తాగం కాబట్టి మేమైతే కాఫీకి ఒక డిష్ అయితే పట్టుకెళ్ళాము. సో స్టవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనం ఆ దొడ్లా డైరీ నుంచి సో టెట్రా ప్యాక్ అది. సో మనం వెళ్ళే ప్లేస్ ఎలాగ చల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో కాఫీ అయితే రెడీ చేస్తున్నాం. మీరు కూడా ఇలాగా మీ బెస్ట్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఉంటే నాకైతే ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎంజాయ్ చేసినటువంటి ప్రదేశాలు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఏదైనా కూడా నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియో అనేది
షేర్ చేస్తారని చాలా హ్యాపీగా ఉంది. సో మేమైతే అన్నీ కూడా తక్కువ పట్టుకెళ్ళాం. వాటర్ తాగడానికి ఒక 7-8 గ్లాసులు, అదేవిధంగా టీకి వచ్చినప్పటికి ఒక 3-4 గ్లాసులు అయితే పట్టుకెళ్ళాము. సో ఆ విధంగా టీ తాగిన తర్వాత మనకి అయితే కాఫీ అయితే పెట్టుకున్నాము. సారీ టీ అన్నాను, టీ అయితే అక్కడ ట్రై చేసాము కానీ అవ్వలేదు. సో ఇన్స్టెంట్గా కాఫీ అయితే చాలా బాగుంటుందని చెప్పి ఒక షుగరు ఒక 250 గ్రామ్స్, అదేవిధంగా కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ బ్రూ ఉంటుంది అన్నమాట. మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది, 2 రూపీస్ ఉంటుంది ప్యాకెట్. సో మీరు కూడా మీరు ఎంజాయ్ చేస్తుంటే మీరు నాకు కామెంట్ చేయండి. సో నేనైతే పాలైతే మరిగినాయి. ఆడు సురేంద్ర గడ్ అయితే నాకు జోకులు వేస్తున్నాడు, చేసేది ఏమీ లేదు త్వరగా పెట్టు పవర్ యాక్షన్ ఎందుకని చెప్పి అన్నారు. సో ఈ విధంగా ఏదో స్టైల్గా నేనైతే చేయడం జరిగింది. సో రెడీ అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు అంటే ఒకళ్ళు వెళ్తే మనకి ఇబ్బందిగా ఉంటుంది కానీ మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ముగ్గురు వెళ్తే మాత్రం చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీరు ఈ విధంగా వెళ్ళినట్లయితే మాత్రం కామెంట్ చేయండి. సో కాఫీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూస్తున్నారు, వేంటీలు కిచెన్ రెడీ చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో అర్థం కావట్లేదు కానీ అన్ని చిన్నగా బాగా తెచ్చుకున్నారు అని చెప్పి మనకైతే వాళ్ళు సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా అయితే చేస్తున్నారు. సో నేనైతే బ్రూ ప్యాకెట్ అయితే తీసాను. వాళ్ళు నా వంక చూస్తున్నారు, ఏంటి ఇతను వెరైటీగా చేస్తున్నాడు అని చెప్పి. కానీ చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 7 degrees ఉంది అక్కడ. నాకు తెలిసి ఇంకాస్త టైం అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 4 అయింది, 4-5:30 మధ్యలో ఉన్నాము. సో 5:30 అయితే మాత్రం టెంపరేచర్ ఇంకాస్త తగ్గుద్దని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి చెప్పడం జరిగింది. సో ఈ టైంలోని కాఫీ తాగితే చాలా బాగుంటుందని చెప్పి కాఫీ అయితే మనం రెడీ చేసుకున్నాము. సో కాఫీ పౌడర్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒకటైతే సరిపోతుందని చెప్పి సురేంద్ర అయితే మనకి సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక స్పూన్ ప్యాకెట్, సో ఇన్స్టెంట్ స్పూన్స్ ఉంటాయన్నమాట, అంటే హైదర్మల్ అన్నమాట, అంటే వేడికి తట్టుకునేటువంటి స్పూన్లు అయితే మనం కొనుక్కొని వెళ్ళిపోయాము. కాఫీ రెడీ చేసినప్పుడు ఏంటి, సో దారిలో ఉండేటప్పుడు తినడానికి మనకి సపోర్టివ్గా ఉంటుందని చెప్పి మనం స్పూన్ ప్యాకెట్ కూడా తీసుకెళ్ళాము. అక్కడికి నేను చెప్పాను ఎప్పటికీ సురేంద్ర గడికి, ఎందుకంటే పాలు ఎక్కువ వేసామంటే మనకి ఎక్కువ కాఫీ పొడి ఖర్చు అయిపోతుంది. సో మనం ఇన్స్టెంట్గా మనం తాగుదామని చెప్పి వాళ్ళకి చెప్పాను. వాడైతే మనకి తెలుసు కదా మోనార్కి, నేను మోనార్కిని అని చెప్పి వాడన్నది కాకుండా కరీంగఢ్కి కూడా చెప్పడం జరిగింది. కరీంగఢ్ కూడా సురేంద్ర గారు చెప్పినట్టే చేద్దామని చెప్పన్నాడు. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ టైం వచ్చినప్పటికి 5 అయింది, 5:30 మధ్యలో. సో మీరు ఈ విధంగా సరదాగా లంబసింగి ఫ్రెండ్స్తో వెళ్ళుంటే గనక తక్షణమే నాకు కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీలాంటి సపోర్ట్ ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది నా మెమోరీస్కి మాత్రమే. యూట్యూబ్ అనేది నాది ప్యాషన్. సో మీరు చాలా సపోర్ట్ చేస్తారని, అదేవిధంగా నన్ను ఆదరిస్తారని మరీ చూడరే సపోర్ట్ చేస్తాను. ఆజాంగఢ్ చూసారా, కప్పు తీసుకురా, ఆజాంగఢ్ టీ పెడితే కాఫీ పెడితే తాగేసి ఏదో ఒక మాట అంటూ ఉంటాడు. సో కాఫీ అయితే తాగేసాము. కాఫీ తాగేసి ఏం చేద్దాం నెక్స్ట్ అని చూసినట్లయితే మన కరీంగఢ్ అయితే ఒక గేమ్ అయితే ఆడదామని చెప్పాడు. సో మేము గేమ్స్ అయితే లూడో పట్టుకెళ్ళాము, అంటే ఫిజికల్ కాపీస్ అన్నమాట, అంటే అక్కడ ఆన్లైన్స్ ఉండవు కదా. సో చాలా మట్టుగా మొబైల్ ఛార్జింగ్ అనేది మనం సేవ్ చేయడానికి మనం చాలా 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 ప్లాన్స్ చేయాలి. ఎందుకంటే కరీంగఢ్ ఒక పవర్ బ్యాంక్ తీసుకొచ్చాడు 2500 mAh సంథింగ్. నేను ఒక 5000 mAh తీసుకున్నాను. మన
సురేంద్ర కూడా దాదాపుగా 10,500 సంథింగ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే తీసుకొచ్చాడు. ఇవి కాకుండా చూసారా కప్పులు తక్కువ ఉన్నాయి కదా, ఎందుకంటే కప్పులు లేవు కదా కప్పు మీద వాళ్ళు. సురేంద్ర అయితే ఎస్ అని, కరీం అయితే కే అని, నరసింహ అయితే ఎన్ అని రాసుకొని అవే క్లీన్ చేసుకొని అవే వాడామన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కువ వేస్టేజ్ అవ్వకూడదు, ఎక్కువ బరువుగా కూడా ఉండకూడదు. ఎందుకంటే ట్రావెల్ చేసినప్పుడు ఎంత తక్కువ బరువు ఉంటుందో అంత ఈజీగా మనం ప్రయాణం అనేది చేస్తాము. సో ఆల్మోస్ట్ తెల్లవారైతే అయ్యింది. టైం వచ్చినప్పటికీ 6 బిలో 6 అంటే 5:45 5:55 అవుతుంది. సో అందరూ కూడా రెడీగా ఉన్నారు. దేని గురించి మీకు తెలుసు కదా, మన సూర్యరావు గారు సన్ రైజ్ ఎప్పుడవుద్ది ఏంటి అనేది చూడడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే టైం వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 6:10 అయింది. సో 6:10 అయినప్పటికీ చూసారా మంచు అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు టెంపరేచర్ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 4 degrees అయితే ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉంటారు కదా వాళ్ళైతే మనకి చెప్పారు. సో ఇప్పుడు చూసారా మంచు అయితే చాలా 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 తక్కువ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మేము డిసప్పాయింట్ అయితే అయ్యాము. నేచురల్ ఫ్లవర్స్ అక్కడైతే చాలా బాగున్నాయి. ఎందుకంటే అవి ఒక మింట్ స్మెల్ అయితే వస్తున్నాయి. ఇదివరకు ఎవరైనా లంబసింగ్ వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ ఎవరైనా టచ్ చేసి స్మెల్ చూడండి, అవి హారతి కర్పూరం ఉంటుంది కదా, హారతి కర్పూరం స్మెల్ అనేటిది అయితే మనకి రావడం జరుగుతుంది. చూశారు కదా, మనకి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఆల్మోస్ట్ టైం వచ్చినప్పటికీ 6:20 అయితే అయ్యింది. సూర్యరావు గారు అయితే మెల్లమెల్లగా బయటికి రావడం స్టార్ట్ చేశారు. సో మనం అనుకున్నది ఒకటి, ఇక్కడైతే జరిగిందైతే ఒకటి. సూర్య భగవానుడు మమ్మల్ని నిరాశపరిచాడు. తెల్లవారైతే అయిపోయింది, క్లౌడ్స్ అయితే కనిపించలేదు. కానీ ఇక్కడ ఉదయం ఒక చక్కటి సన్నివేశం అయితే మనం చూడడం జరిగింది. అక్కడ చిన్న సైజు మార్కెట్, అంటే మ్యాగీ అని, టవల్స్, ఆడవాళ్ళకి చున్నీలు, ఆడవాళ్ళు తలకు పెట్టుకుని మఫ్లర్స్, శుద్ధలు, దుమ్ములు, అదేవిధంగా పసుపు, అటువంటి అయితే అమ్ముతున్నారు. చిన్న చిన్న మాట అక్కడే పండినవి. సో ఇంతలోకి మాకైతే బాగా ఆకలి చేస్తుందని చెప్పి కరీంగఢ్ అయితే ఏదో ఒకటి తిందామని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి మేము కిందకి నడిచి వెళ్ళిపోదాం అనుకున్నాము. దాదాపుగా 5.5 కిలోమీటర్లు వస్తుందని చెప్పి భయపెట్టారు. కానీ అది 5.5 కిలోమీటర్లు అయితే ఉండదు. సో ఇంతలోకి మనం ఇక్కడి నుంచి అంటే రాజమండ్రి నుంచి పట్టుకెళ్ళినటువంటి ఇన్స్టెంట్ మ్యాగీ అయితే మనం డిమార్ట్లో అయితే తీసుకున్నాము. బై 1 get 1 అని చెప్పి తీసుకున్నాము. ఇప్పుడు ఇన్స్టెంట్ మ్యాగీ అయితే తయారు చేయడానికి మనం సిద్ధమైపోతున్నాం. ఇందాక చెప్పాను కదా, నా చేతిలో ఉన్న బౌలు ఇందాక కాఫీ పెట్టుకున్న బౌల్ అదే. ఎందుకంటే మనం ఇక్కడ పులుపు వాడట్లే, పులుపు వాడితే మనకి పాలు అనేది విరిగిపోతాయి అని చెప్పి కొంచెం డౌట్గా ఉంటుంది. ఎక్కడా కూడా మనం పులుపు అనేది వాడలేదు. సో ఇక్కడ మనం చిన్న నైఫ్ ఒకటి పట్టుకున్నాము. ఇక్కడ మనం ఈ చిన్న బౌల్ అయితే ఎందుకంటే ఒకటి తెచ్చుకున్నాము. స్టీల్ అనేది ఎక్కువ వెయిట్ ఉంటుంది. సో స్టీల్ కాకపోతే మనకి ఇంకా ఏమైనా తీసుకెళ్తే అవి చూడడానికి అందంగా ఉండవు. సో మేమైతే రెడీ చేయడానికి వాటర్ ప్యాకెట్లు అయితే వేసాను, ఒకటి. నన్ను వీడియో తీస్తుంది అయితే సురేంద్ర గారు, కెమెరామెన్ సురేంద్ర, అసిస్టెంట్ కరీంతో మీ నరసింహ. స్టే ట్యూన్. ఇప్పుడైతే మనం రాజమండ్రి నుంచి అన్నవరం అయితే వచ్చాము. అన్నవరం నుంచి లంబసింగి అయితే వచ్చాము. లంబసింగి నుంచి లంబసింగి వ్యూ పాయింట్ అయితే వచ్చేసాము. లంబసింగి వ్యూ పాయింట్లో ఉదయం తెల్లవారుజామున 4:30కి కాఫీ అయితే తయారు చేసుకున్నాం. తర్వాత సూర్యుడు మనల్ని డిసప్పాయింట్ చేయడంతో చాలా బాధగా వెనుతిరిగాము. వెనుతిరిగిన తర్వాత ఆకలిస్తుందని చెప్పి
కప్ ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే మనం రెడీ చేసుకున్నాము. ఈ కప్ ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే మనకి చూసారు కదా, మినీ సూర్య అంటే ఏం లేదు, మన చేతిలో ఉన్నటువంటి చిన్న స్టవ్. సో దాంట్లో అయితే మనం నూడిల్స్ అయితే రెడీ చేసుకున్నాము. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నూడిల్స్లోకి మనం చిన్న మినీ సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్, మయోనైస్, సెజ్వాన్ చట్నీ అన్నీ కూడా 200 గ్రాములు అయితే మనం తెచ్చుకోవడం జరిగింది. సో కప్ నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్లో అవి అవసరమైతే ఉండవు. ఇంకో విషయం, నేనైతే ఇంటికాడి నుంచి అంటే మనం ఫ్రైడే ఈవినింగ్ అయితే బయలుదేరిపోయాం. సాటర్డే మనం ఏం తినం కాబట్టి సాటర్డే తినడానికి ఇప్పుడైతే ఆల్మోస్ట్ సాటర్డే మార్నింగ్ 8:30 అయితే అయిపోయింది. 8:30 తర్వాత మనం నూడిల్స్ అనేది రెడీ చేసుకున్నాం. చూసారు కదా, కంప్లీట్ ప్రాసెస్ అన్నీ కూడా నేను అందులోనే పెట్టుకున్నాను. ఒక చిన్న బ్యాగ్ అయితే పట్టుకెళ్ళాం. అంటే డే 1 శనివారం ఉదయం ఒక బ్యాగ్లో, శనివారం మధ్యాహ్నం ఒక బ్యాగ్లో, శనివారం సాయంత్రం ఒక బ్యాగ్లో, శనివారం నైట్ 12 గంటలకి ఒక బ్యాగ్లో, ఆదివారం ఉదయం ఒక బ్యాగ్లో, మధ్యాహ్నం ఒక బ్యాగ్లో, ఈవినింగ్ ఒక బ్యాగ్లో. ఇలాగా ఏ టైంకి మనం అరేంజ్ చేసుకోవాలి, ఏ ఐటెం తీసుకోవాలి, ఎంత ట్రావెల్ చేయాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా డే టు డే, టైం టు టైం, డే టు డే అంటే 2 రోజులు అనుకోండి, మీకు వింతగా ఉండొచ్చు. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. సో హాట్ వాటర్ అయితే రెడీ అయిపోయింది, కప్పులోనైతే మనం వేయడం జరిగింది. సో ఇవి ఇన్స్టెంట్ కప్ నూడిల్స్ కాబట్టి వేడి వాటర్ వేసేసి మనం దాంట్లోని ఇది చేయాలి. వేపర్ బయటికి వెళ్ళిపోకుండా మనం దాన్ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత అయితే నేను కప్ అయితే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉంచేసాను. 10 మినిట్స్ తర్వాత మనం ఈ యొక్క కప్ నూడిల్స్ తినడానికి, అది చెప్పాను కదా వీడియోలో ఉన్నట్టు, ఒక 10 నిమిషాలు వేడి చేస్తే మనం నూడిల్స్ అనేది బాయిల్ అవుతుంది. అది కూడా అది ఆల్రెడీ బాయిల్ అయిపోయి వచ్చిందన్నమాట. సో హాట్ వాటర్తో క్లీన్ చేయాలి. ఎందుకంటే అది చూసారా, నూడిల్స్ తినడానికి మనం స్పూన్స్, ఫోర్కులు అన్నీ కూడా మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం జరిగింది. 3 ఉన్నాం కదా. సో హాట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం కొత్తగా కొన్నాం కదా, దాంట్లో కిలుమైతే ఉంటుంది, డస్ట్, అల్యూమినియం కిలిం కావచ్చు, మన స్టీల్ కిలిం కావచ్చు. ఎందుకంటే నేను వాటి మీద పెట్టింది ఏంటంటే వేపర్ బయటికి వెళ్ళిపోతుంది కొంచెం, అందుకే బరువు పెట్టాను అనమాట. సో ఈ విధంగా మీ ఫ్రెండ్స్తో మీరు ఎంజాయ్ చేసి ఉన్నట్లయితే, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినట్లయితే నాకు కామెంట్ చేయండి. పని అయితే అయిపోయింది, మినీ సూర్య లోపలికి వెళ్ళిపోతున్నాడు. సో మినీ సూర్య మాత్రం నేనే హ్యాండిల్ చేశాను, ఎందుకంటే నేనే షెఫ్ కాబట్టి నేనే చేశాను. చూసారా, రెడీ అయిపోయినాయి నీట్గా. సో నేనైతే ఫస్ట్ కరీంగడికి సర్వ్ చేద్దామన్నాను. కరీంగడు చూస్తున్నాడు దేనికి చేద్దాం, ఏంటి, ఎలా చేద్దాం. చూసారా, చాలా నీట్గా బాయిల్ అయ్యింది. చాలా బాగుంది, చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రావెల్ చేసేటప్పుడు ఇటువంటి నూడిల్స్ తీసుకుని వెళ్ళండి. ఆర్టిఫిషియలే, మనకి ఆరోగ్యానికి హానికరమే, కానీ కొన్ని సమయాల్లో మనకి ఇవే ఆహారంగా పనిచేస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే నేను ఇలాగా హ్యాపీగా ఉంచాను. చాలా బాగుంది, చాలా బాగుంది. సో మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే మండుతున్నట్టు ఉంది, చల్లగా ఉంది ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది. సో నేను కూడా నేను ట్రై చేశాను. ఎందుకంటే నేను ట్రై చేసి సాల్ట్ కట్, అబ్బా చూసారా, ఆడొక గిఫ్ట్ ఆజంగడ్. చూసారా, మీరు గమనించారో లేదో, మనం రోడ్డు మీద ఉండేటప్పుడు ఉన్నటువంటి మొత్తం ప్యాకేజ్ ఎక్కడైతే లేదు, ఎందుకంటే చలి చాలా తక్కువ ఉంది.
మార్నింగ్ 4 degrees అన్నారు కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. సో నెక్స్ట్ కరీంగఢ్కి అయితే ఇచ్చేసాను. కరీంగఢ్ అయితే కొంచెంసేపు ఆగి తింటా అన్నాడు. ఓకే ఎందుకులే అని చెప్పి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేశాను. ఓకే అన్నాడు. సో హ్యాబిట్ అని చెప్తున్నాము. అక్కడి నుంచి కిందకు వచ్చేసాము. మళ్ళీ 300 అయింది. అక్కడి నుంచి అయితే వేరే చోటుకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు నిజంగా అవసరం. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.